ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ యాప్ డౌన్లోడ్ చేయడానికి ముఖ్యంగా మీరు 4 పాయింట్లు అయితే కనుక గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీ ఫోన్ యొక్క SMS అలర్ట్ బ్యాలెన్స్ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి మీరు ఏదైతే సిమ్ ఫోన్ నెంబరు బ్యాంక్కి ఇచ్చారో ఆ సిమ్ మీ మొబైల్లోనే ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లొకేషన్ ఆన్లో ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఓన్లీ మీ మొబైల్ ఇంటర్నెట్ బ్యాలెన్స్తో మాత్రమే మీరు యాప్ని డౌన్లోడ్ చేయగలరు. వైఫై కనెక్షన్తో అయితే కనుక డౌన్లోడ్ అవ్వదు. ఇన్ కేస్ మీ మొబైల్ వైఫై కనుక ఆన్లో ఉంటే ఆఫ్ చేసేయండి ఫస్ట్. ఇప్పుడు యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేది చూసేద్దామండి. ఫస్ట్ అయితే కనుక ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి APGB మొబైల్ బ్యాంకింగ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి సింబల్ ఉన్నటువంటి యాప్ ఒకటి చూపిస్తుంది అనమాట. సో ఈ యాప్ని అయితే కనుక మీరు డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. యాప్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ చూపిస్తుంది కదండి, దానిపైన టిక్ మార్క్ పెట్టి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ వెరిఫై మై డివైస్ విత్ డిఫాల్ట్ సిమ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు వైఫై ఆన్లో ఉంటే కనుక మీకు ఎర్రర్ చూపిస్తుంది. సో వైఫైని ఆఫ్ చేయండి ఫస్ట్. ఆఫ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక SMS పంపిస్తారనమాట. ఇక్కడ టు కంటిన్యూ అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ పంపించింది. ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సెండ్ SMS పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీకు మీరే ఈ విధంగా SMS పంపించండి. పంపించిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి యాప్ దగ్గరికి. యాప్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఓకే చేయండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఎంటర్ కస్టమర్ ఐడి అని చెప్పి అడుగుతుంది కదా, ఈ కస్టమర్ ఐడి అనేది కొత్తగా ఎవరైతే బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ నెంబర్ తీసుకుంటారో కొత్త అకౌంట్ బుక్ పైన కస్టమర్ ఐడి అనేది ఉంటుందన్నమాట. సో ఆ కస్టమర్ ఐడి మీరు చూసి ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి అడుగుతుంది. సో ఎస్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు 2 ప్రాసెస్లు అయితే ఉంటాయి. ఒకటి బ్రాంచ్ టోకెన్ ద్వారా అయినా సరే చేయొచ్చు, లేదంటే మీ డెబిట్ కార్డు ద్వారా అయినా సరే చేయొచ్చు అనమాట. ఏదో ఒక ప్రాసెస్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసేయచ్చు. ఇన్ కేస్ మీ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోవడం కానీ లేదంటే మిస్ అయిపోవడం కానీ, సో డెబిట్ కార్డ్ లేదు మేము బ్రాంచ్ టోకెన్ ద్వారా చేయాల్సి ఉంది అని అనుకున్నారు అంటే సో మీరు బ్యాంకుకు వెళ్లాల్సిందే. బ్యాంకుకు వెళ్తే కనుక మీకు ఇలా టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ ద్వారా మీరు ప్రాసెస్ ఫినిష్ చేస్తే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఈ బ్రాంచ్ టోకెన్ అనేది ఒక్కరోజు మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డే మీరు ప్రాసెస్ చేయాలి అంటే కనుక టైం ఎక్స్పైర్ అయిపోతుంది. సో మీకు బ్రాంచ్ టోకెన్ ఇచ్చిన రోజే మీరు ప్రాసెస్ ఫినిష్ చేసేయండి. ఇక్కడ నేను బ్రాంచ్ టోకెన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే కనుక బ్రాంచ్ టోకెన్ ఇచ్చి సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎంపిన్ టైప్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ ఎంపిన్ అనేది మీ మొబైల్ నెంబర్కే మీకు మెసేజ్ వస్తుంది. సో ఒకసారి చూసుకొని ఎంపిన్ని ఇక్కడ ఇవ్వండి. నేను ఇచ్చేసాను. ఇచ్చేసాక కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ టీపిన్ అడుగుతుంది అనమాట. ఈ టీపిన్ కూడా మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. అక్కడ టీపిన్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే కనుక ఎంపిన్ టీపిన్ టైప్ చేసిన తర్వాత ప్రాసెస్ మొత్తం ఫినిష్ అయిపోతుందండి. సో నెక్స్ట్ అయితే కనుక మీరు ఈ మొబైల్ బ్యాంకింగ్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే కనుక ఈ యాప్ ద్వారా మీరు ఓన్లీ బ్యాలెన్స్ మాత్రమే చెక్ చేసుకోవచ్చు అనమాట. రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని ఫ్యూచర్లో ఎనేబుల్ అవుతాయి. సో ప్రెజెంట్ అయితే కనుక ఓన్లీ బ్యాలెన్స్ చెకింగ్కి మాత్రమే ఈ యాప్ మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి.